నేనేం ఆరోపణలు చేస్తే ఉన్నాయి చెప్తా ఉన్నాను. నేను ఆరోపణలు చేస్తా. సోమనాయుడు నా సహచరుడు. సోమనాయుడు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి పిసిసిని కోరాడని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో నా ప్రతిస్పందన చెప్తున్నాను తప్ప. అంటే మీరు ఇక్కడ స్థానిక పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ స్థాయి ఎంపీని మీరు విమర్శలు చేయదే కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మీ మీద ఒక ఫిర్యాదు పిసిసికి తీసుకెళ్లాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు దక్కిందంటారు? వాళ్ళు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు దాని నుంచి విజయం సాధించాలని చెప్పి నన్ను నియంత్రించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఎంపీ రాజగోపాల్కి వినతి సమర్పించారు కొల్లకొండ శివాజీ అని మీరు అంటున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా రాజగోపాల్ గారు ఏం చేయాలి, ఒక ఓటర్గా, అది మా ఇద్దరికి సంబంధించిన వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని అంశం ఇది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంబంధించి లేని అంశం. ఏ విధంగా ఉండాలో ప్రజలు కోరుకుంటున్నారో మా ద్వారా మేము ఆయనకి వెంట సమర్పిస్తూ ఉంటాం. అంతే తప్ప ఇదేదో 3Dలో చూపించేసి శివాజీ చేశాడు మేము ఫత్వా జారీ చేసేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకి అని చెప్పి ఎంపీ లగడపాటి పూర్తి స్థాయిలో అసలు విజయవాడ అభివృద్ధికి ఏ మాత్రం పాటుపడలేదు అనేది మీ అభిప్రాయం? లేదు, పాటుపడుతున్నాడు. పాటుపడాల్సిన స్థాయిలో ఈ ప్రధానంగా ముఖద్వారం వెడల్పుగా ఉందండి. మా బాధ, ఆవేదన, ఆకాంక్ష అదే. పొద్దున్నైతే కృష్ణలంకలో నెలకి 20 మంది యువకులు చనిపోతా ఉన్నారు. కృష్ణలంక ఫైర్ స్టేషన్ దగ్గర, పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు 20 మంది చనిపోతా ఉన్నారు. దానికి కారణకులు ఎవరో, దానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? ఆ ప్రాంత వాసులుగా మాకు ఆవేదన ఉంటుంది. పనిచేయమని చెప్పి మేము అడుగుతాం. దానికి ఈ మధ్యలో ఈ చెంచాల స్పూన్లు తలబెట్టేసి శివాజీ నేరం చేశాడని ఫత్వా చేసి సోమనాయుడు ఇది మంచి పద్ధతి కాదు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి. రోజు బోలంతమంది ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధుల మీద అవి మింగారు, ఈ మింగారు, ఇది అన్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ మీద ఎందుకు షోకాజ్ నోటీస్ పీసీ చెయ్యి, నీ తాడదిస్తారని భయమా? అంటే ఒకటి జిల్లా రాజకీయాలకి రోజు అనేక మంది మీద పత్రికల వార్తలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలని, ఆ పనికి ఈ పనికి లంచం అని, ఆ పోస్టింగ్ అని, ఈ పోస్టింగ్ అని వస్తున్నాయి. రోజు పత్రికలు బోల్డని వార్తలు వస్తున్నాయి. ఆధారంగా సోమనాయుడు ఏమైనా చర్య తీసుకున్నాడా? సోమనాయుడు స్థాయా? అంటే ఒకటి ఇప్పుడు శివాజీ గారు ఉంటున్నది విజయవాడ సిటీలో. విజయవాడ సిటీకి సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఆయన ప్రెసిడెంట్ గా, నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అతను ఈ సిటీలో జరుగుతున్న ప్రతి దాని మీద సమీక్ష జరిపి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అంటే ఇప్పుడు మీ మీద చర్యలు చేపట్టడానికి ఆయనకి అంత శక్తి లేదంటారు? అతని స్థాయి అది కాదు. నా గురించి మాట్లాడే స్థాయి అతను కాదు. ఏదో కౌన్సిల్ గురించి, కార్పొరేట్ డివిజన్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకొని వాళ్ళ దగ్గర పిసిసి కొంతమంది పదవులు వేస్తే ఇంకా అదనంగా పదవులు వేసి వాళ్ళ దగ్గర రోకలు తీసుకుని పైసలు తీసుకొని సోమనాయుడు నా గురించి మాట్లాడేది. కానీ పైలా సోమనాయుడు గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక పక్కన నేను పిసిసి కార్యదర్శి అయినా ఆయన మీద చర్యలు చేపట్టడానికి నేను సరిపోను. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినట్టు కొన్ని సెల్స్ ఉన్నాయి. ఆ నాయకులందరూ కూడా కొన్ని ఫిర్యాదులు చేశారు. వీటిని నేను పిసిసి అధ్యక్షుడికి నేను ఈ ఫిర్యాదుని పంపిస్తాను. అందులో విజయం సాధించాలని కోరుకుంటున్నా సోమనాయుడు. పంపించడమే కాదు, దగ్గరుండి దాన్ని చేయించాలా, లేకపోతే రాజకీయాలు తప్పుకోమనండి సోమనాయుడిని. అంటే ఇప్పటి వరకు లేనటువంటి ఈ విభేదాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ సహజం. ఏముందో పాపం కార్పొరేషన్లు పడతాయని చెప్పి రేపో మాపో పడతా ఉన్నాయి. నేను బాగా పనిచేస్తున్నానని చెప్పి ఆయన తిరిగే నాయకుడు, అధినాయకుడి దగ్గర మెప్పు పొందడం కోసం. ఇప్పుడు సోమనాయుడిని ఒకటి చెప్పండి, అమ్మవారి గుడి దగ్గర 4 రోడ్ల విస్తరణ అవసరమా కాదా? దానికి కాగల శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? రాజగోపాల్ గారికి ఉన్నాయా లేవా? పార్లమెంట్లో దాని గురించి మాట్లాడమని అంటాం తప్ప మాట్లాడమనండి. ఆ వంటను ప్రజానీకం చెప్తారో సోమనాయుడు సంగతి ఏంటో. రైట్. అంటే ఒకటి శివాజీ గారు మీరు ఇప్పుడు అన్నదాని ప్రకారం చూసినా కూడా పైలా సోమనాయుడు ఒక నగర అధ్యక్షుడిగా మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయించే ఆయనకు దమ్ము లేదని మీరు భావిస్తున్నారా? అది విజయం సాధించాలని కోరాలండి, దమ్ము లేదని కదా. ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకు ఆయన మీ మీద నవ్వుకుంటున్న సోమనాయుడు చూసి, జాలి పడుతున్న సోమనాయుడు చూసి, సోమనాయుడు ఇట్లాంటి బోర్డు రోజు కాంగ్రెస్ రాజకీయాల నుంచి అనేక జరుగుతూ ఉంటాయి. రాజగోపాల్ గారు సాక్షాత్ తెలంగాణకు సంబంధించిన పొన్నం ప్రభాకర్, మోదీ యాష్కి రోజు తిట్టుకుని తిడతా ఉన్నారు. కానీ మీరు ఈ విధంగా విమర్శలు చేయడం, నేను విమర్శ చేయలేదండి, నేను సూచన చేశా. విజయవాడ మీరు భావించిన విధంగానే ఈ సూచనలు కానీ లేకపోతే వినతులు కానీ అటు ప్రాంతానికి సంబంధించి 20 మంది యువకులు చనిపోతా ఉంటే ఆవేదంతో అటు పార్టీకి కానీ లేకపోతే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీరు ఈ విధంగా సూచనలు, విమర్శలు చేస్తున్నదాన్ని మీరు పార్టీని మారుతున్నారనే దానికి ఒక సంకేతంగా భావించవచ్చా? పార్టీ మార్పు ఏంటండి? కాంగ్రెస్ పార్టీ మాది, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని, రాజగోపాల్ మరియు 2014 కూడా ఇక్కడే ఆయన కనుక పోటీ చేస్తే గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా తిరిగేవాళ్ళం, కోరుకునేవాళ్ళం. వీళ్ళెవరు కార్పొరేషన్ జన్మలో రాబోతే పార్టీ మారేవాడు. ఈ సోమనాయుడు 2009లో PRP గుమ్మానికి కూడా టికెట్ కోసం నగర కాంగ్రెస్ అధ్యక్షుడే 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్లు బాగొట్టాడు. ఈ సోమనాయుడికి అర్హత తగ్గడం నా గురించి మాట్లాడే అర్హత. రైట్ శివాజీ గారు, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి TV1.
ఫెవికాల్ మరీన్ దృఢమైన అతుకు నీటిలో కూడా విరగదు. ఫర్నిచర్ కిచెన్ లో ఉన్నా, బాత్రూమ్ లో ఉన్నా, బాల్కనీలో ఉన్నా, ఇంకెక్కడున్నా ఫెవికాల్ మరీన్ ఇప్పుడు అదే దృఢమైన అతుకు నీటిలో కూడా. వెల్కమ్ బ్యాక్. అంటే శివాజీ గారు, అంటే ఇక్కడ ప్రధానంగా చూసినా కూడా మీరు ఇప్పుడు పక్కన సూచన చేస్తూనే విజయవాడకి సంబంధించి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి లగడపాటి రాజగోపాల్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టట్లేదు, పూర్తి స్థాయిలో ఇక్కడ పనులు చేయట్లేదని విమర్శ చేస్తూనే మీరు వక్రీకరిస్తున్నారు. రాజగోపాల్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు రాజగోపాల్ చేయట్లేదని నేను అంటలా. అమ్మవారి గుడి దగ్గర ప్రధానమైన విజయవాడ నగర ప్రజానికి యొక్క ఆకాంక్ష జిల్లా ముఖ చిత్రం చాలా ఇది చిన్నగా ఉంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది. అది ఇక్కడ జరిగే పని కాదు, అది ఢిల్లీలో జరిగే పని. ఈ సమస్యకు సంబంధించి లగడపాటి రాజగోపాల్ ప్రతిసారి స్పందిస్తూనే ఉన్నా పనులు మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి. కానీ దీని మీద మీరు ప్రధానంగా సూచన చేస్తున్నారని మీరు చెప్తున్నారు, విమర్శలు గుప్పిస్తూనే సూచన చేస్తున్నారని చెప్తున్నారు. అయితే మరో పక్క 2014కి లగడపాటి రాజగోపాల్ ఇక్కడే పోటీ చేయాలి, ఇక్కడ నుంచే గెలవాలనే ఆకాంక్ష మాకు ఉందని చెప్తున్నారు. అంటే దీనిలో ఆంతర్యం ఏంటి అసలు? ఆంతర్యం ఉంది. ఇక కాంగ్రెస్ హైకమాండ్ ఎవరైనా చూసి వాళ్ళని గెలిపించడం కాంగ్రెస్ సైనికులుగా మా బాధ్యత. ఒక పక్కన సైనికులుగాను ఉంటేనే ఈ పార్టీలో ఉన్న వ్యక్తిగాను పార్టీలో ఉన్న వ్యక్తులు విమర్శనాత్మకంగా విమర్శలు చేయడం లేదంటే ప్రజల ఆకాంక్షను నాయకులు తెలియజెప్పడం కోసమే మేము ఉంది. ప్రజలు ఏమని కోరుకుంటున్నారో 4 రోడ్ల విస్తరణకి ఇన్ఛార్జి మంత్రి గారు లెటర్ రాశారు, జిల్లా మంత్రి గారు సాక్షాత్ కేంద్ర మంత్రి కమల్నాథ్ గారి దగ్గరకు వచ్చారు, ముఖ్యమంత్రి రోసయ్య గారు, కిరణ్ రెడ్డి గారు, ఇంతమంది ఉన్నారు. అయినా రాజగోపాల్ గారి చొరవ కావాల్సినంతగా లేదని చెప్పి ప్రజానీకం భావిస్తా ఉంది. దీని మీద రాజగోపాల్ గారు విస్పష్టంగా విజయవాడ ప్రజానీకానికి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ప్రకటన చేయని పక్షంలో మీరు విజయవాడలో ఉంటూ ఒక విజయవాడ ప్రజానీకంగాను అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో కూడా ఉన్నారు, ఒక పిసిసి కార్యదర్శిగా. మీరు పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ మీరెందుకు మీ వినతిని సమర్పించట్లేదు? ఈ సమస్యగానే ఉంటుందని మీరు ఎందుకు తెలియజేయాలి? అనేక సార్లు మేము రాజగోపాల్ గారితో ఈ విషయానికి సంబంధించి ఆయనతో ముఖాముఖి చర్చించిన సందర్భాలు బోర్డులన్నీ ఉన్నాయి. కానీ అక్కడ యాక్సిడెంటల్గా పత్రికల వాళ్ళు అడిగారు విశాఖపట్నం గురించి మాట్లాడతాను, విశాఖపట్నం గురించి మాట్లాడతాం కాదు, విజయవాడ ముఖ్యం అని అన్నాను తప్ప ఇదేదో కావాలని పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రాజగోపాల్ గారిని విమర్శించడమే ధ్యేయంగా గుప్పించడంగా నేను మాత్రం చేయలేదు. ఎందుకంటే రాజగోపాల్ గారికి ఒక సూచన చేశాం, అయ్యా బాగుంటుంది మన విజయవాడ గురించి పట్టించుకోండి, విజయవాడ అభివృద్ధి గురించి పట్టించుకోండి, విజయవాడ గురించి లోక్సభలో మాట్లాడండి, ఈ కృష్ణా జిల్లా పోర్టు గురించి లోక్సభలో మాట్లాడండి, జేఎన్యూఆర్ఎం నిధులు బెజవాడకు తీసుకురండి, రైతులకి సరైన మద్దతు ధర కల్పించారు కేంద్రంతో లోక్సభలో మాట్లాడండి అని నేను చెబుతాను. అందులో తప్పేముంది? ఇందులో రాజగోపాల్ గారి మీద మేము ఆరోపణలు చేయలేదే. దానికేదో సోమనాయుడు మిన్నీరికి మీద పడిపోయినట్టు ఆరోపణలు చేసి మేమందరం ఇచ్చేస్తున్నాం, మేము ఫత్వా జారీ చేస్తున్నాం శివాజీ, సోమనాయుడు తరం కాదని చెప్తా ఉన్నాను నేను. అంటే గతంలో చూసినా కూడా ఎందుకంటే 2004 నుంచి ఆయన ఎంపీగా పనిచేస్తున్నాను. అంటే గతంలో విజయవాడ ఎంపీ విజయవాడకి సంబంధించి అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు, ఆయనకి తిరిగి లేదని పొగిడిన మీరే ఇప్పుడు విజయవాడకు సంబంధించి ఏ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిపోతున్నాయని మీరు వక్రీకరించొద్దు. రాజగోపాల్ గారు ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొట్టలేదని నేను అనలేదు, మీరంటున్నారు. రాజగోపాల్ గారు యొక్క పని విధానంతో నేను విభేదించేది ఏంటంటే అమ్మవారి గుడి దగ్గర అంటే పూర్తి స్థాయిలో ఆయన పని చేయట్లేదని భావించాలి. మీరు ఎట్లైనా భావించుకోండి, నాకు అనవసరం. ఏంటంటే ప్రధానంగా అమ్మవారి గుడి దగ్గర 4 రోడ్ల విస్తరణ చేస్తాం మూలంగా కృష్ణలంక ఆ ప్రాంతంలో నెలకి 20 మంది చనిపోయే యువకుల బాధ మాకు తప్పుద్ది అని చెప్పి అంటే ఒకటి ఏదైతే దుర్గగుడి దగ్గర ఉన్నటువంటి బాటిల్ నెక్ కి సంబంధించి మీరు ప్రధానంగా దాని మీదే మీరు దృష్టి సారించాలని చెప్తున్నారు. ఓ పక్కన ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి అయినటువంటి పార్థసారథి గారు అక్కడ బ్రిడ్జ్ కట్టడానికి అనుకూలం అని చెప్తున్నారు. కానీ నేను ఒక ఇంజనీర్ గా నాకున్న అనుభవంతో చెప్తున్నాను, అక్కడ బ్రిడ్జ్ కట్టడం కుదరదు, ఫ్లైఓవర్ వేయడం కుదరదని లగడపాటి రాజగోపాల్ చెప్తున్నారు. అంటే వీళ్ళిద్దరిలో ఉన్న మాటల్లో ఉన్నటువంటి విభేదాలు కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు కదా. ఒకసారి ప్రధానంగా బాంద్రా వర్లీ మధ్య 14 కిలోమీటర్ల రోడ్డుని జాతికి అంకితం చేసింది సోనియా గాంధీ గారు. సముద్రంలో కట్టారు అక్కడ. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అసాధ్యాలు సుసాధ్యాలు చేయడానికి ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్నారు. ఏదైనా ఈయన కూడా ఇంజనీరే, ఎవరు సారథి గారు కూడా ఇంజనీరే, ఉన్నత విద్యావంతుడే. ఏదైనా ముందు అక్కడ పని బిగించేయండి, మీకు అంగీకారం. అది ఏదైతే సాధ్యమో ఒక కాల పరిమితి, ఈ సంక్రాంతి పండుగలోపు మేము భూమి పూజ చేస్తాము, దీన్ని ఎక్స్టెండ్ చేస్తాము, ఇంకో రకంగా కడతామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ రాజగోపాల్ గారు ఇది ఇక్కడ అవసరం లేదు, ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మేము ఆందోళన చెందుతున్నాం. రైట్. అంటే శివాజీ గారు ఇక్కడ ఇంకొకటి ప్రధానమైంది అంటే విజయవాడకి సంబంధించి విజయవాడ ప్రజల మనోభిష్టం